డెవలపర్స్ కావచ్చు, అంటే బిల్డర్స్ కావచ్చు. ఇప్పుడు అమరావతి గురించి వాళ్ళు ఆలోచన విధానం ఏ విధంగా ఉంది? అంటే అక్కడ డెవలప్‌మెంట్ చేయడానికి ఏమన్నా వీళ్ళు ముందుకెళ్తున్నారా? చాలామంది ఇప్పటికి హైదరాబాద్‌లో సెటిల్ అయ్యారు. కొంతమంది అక్కడ షిఫ్ట్ అవ్వడానికి కూడా ప్రయత్నిస్తారని చెప్పి కూడా విన్నాం. ఎంతవరకు నిజం? అంటే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ అయితే చాలామంది మైగ్రేట్ అవ్వడానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడు యాజ్ ఐ టోల్డ్ యూ టాటా గ్రూప్ వాళ్ళు ఆల్రెడీ టీసీఎస్ లాంటివి దే వాంట్ టు స్టార్ట్ ఆఫ్ దే. అక్కడ నుంచి ట్రైనీస్ ఇక్కడ వచ్చే బదులు అక్కడే ట్రైనీస్ కింద చేరుతారు. సో డెఫినెట్లీ పీపుల్కి మన సొంత ఊరిలో ఫెసిలిటీ ఉంది అంటే సొంత ఊరు వదిలేసి వేరే పక్కన ఊరికి ఎవరు వెళ్ళరు. ఇప్పుడు ఇంతమంది ఇన్ని స్టేట్స్కి ఎందుకు మైగ్రేట్ అవుతున్నారంటే ఎంప్లాయ్మెంట్ కోసం. అదే నా సొంత ఊరిలో నాకు ఐటీ ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఉంది, నాకు కమర్షియల్ యాక్టివిటీస్ ఉన్నాయి, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ఎందుకు వెళ్తారండి పక్కన ఊరికి? సో డెఫినెట్లీ ఇక్కడ నుంచి మైగ్రేట్ అవ్వడానికి ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎస్పెషలీ ఓల్డ్ పేరెంట్స్. ఈ పిల్లలకి ఉద్యోగాలు వచ్చి హైదరాబాద్ మూవ్ అవుతారు. వాళ్ళు ఓల్డ్ పేరెంట్స్ ఇద్దరు ఏం చేయాలో తెలియక వాళ్ళు కూడా ఇటు మూవ్ అవుతారు. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు మళ్ళీ మనం బ్యాక్ వెళ్ళాలి. దే విల్ గో బ్యాక్. ఎస్, ఇక్కడే మీకు ఎన్ఆర్ఐలు చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు. చాలామంది మీకు కాంటాక్ట్ అవుతూ ఉంటారు. సో అమరావతి గురించి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ముందుకు వస్తున్నారు? వాళ్ళ డౌట్స్ ఏమి అడుగుతున్నారు అసలు అమరావతి మీద పర్టికులర్గా? మీరు ఇచ్చే సలహా ఏంటి? అమరావతి మీద చాలా ఎంక్వైరీస్ అయితే వస్తున్నాయండి. యాక్చువల్లీ ఐ కెన్ సే 50% ఎంక్వైరీస్ చాలా మటుకు ఇప్పుడు అమరావతి మీద ఉన్నాయి. ఎందుకంటే హైదరాబాద్లో ఇనీషియల్గా ప్రీ లాంచ్లో పెట్టేవాళ్ళు చాలామంది ఉండే ఎన్ఆర్ఐస్. కానీ ఇప్పుడు అలాంటి ఇన్వెస్ట్మెంట్స్ చాలా మటుకు ఆగిపోయినాయి. ఫస్ట్ థింగ్ మనకి హైదరాబాద్లో కొత్తగా లాంచ్ అయిన ప్రాజెక్ట్స్ ఏమీ లేవు. రీసెంట్లీ గోద్రేజ్ వాళ్ళు లాంచ్ చేసిన తప్ప మనకి ఇప్పుడు లాస్ట్ 1.5 year నుంచి మనకి ఏమీ లేవు కొత్త ప్రాజెక్ట్స్. ఓకే, సో ఇలాంటి ఇన్వెస్టర్స్ ఏంటంటే దే ఆర్ లుకింగ్ ఫర్ ఎ ఛాన్స్ ప్రాపర్టీస్ ఎక్కడ దొరుకుతుంది అనేసి. సో అలాంటి ఇన్వెస్టర్స్ డెఫినెట్లీ వాళ్ళు అమరావతిలో ఇన్వెస్ట్ చేయడానికి చాలా ఎంతూగా అయితే ఉన్నారు. సో మెనీ ఎంక్వైరీస్ ఇలాగా. అంటే కమర్షియల్లో ఇన్వెస్ట్ చేయొచ్చా, రెసిడెన్షియల్లో ఇన్వెస్ట్ చేయొచ్చా, ల్యాండ్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చా అనేది. ఐ థింక్ 2 or 3 days బ్యాక్ ఐ కేమ్ అక్రాస్ ఏ గై. ఆయన ఊటీలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు. సో వెన్ ఐ ఆస్క్డ్ అబౌట్ హైదరాబాద్, ఆయన ఏమన్నారంటే ఇంకా హైదరాబాద్లో ఒక ఫ్లాట్ కొనే బదులు నేను మా సొంత ఊరు వెళ్ళేసి ఆయనది ఏదో సత్తెనపల్లి ఏదో చెప్పారు ఆయన, ఒక ఎకరం కొనుక్కుంటా మేడం, ఎందుకంటే ఇంకా స్లోలీ మా స్టేట్ కూడా డెవలప్ అయిపోతుంది. సో అంటే ఏంటంటే పీపుల్ మైండ్ సెట్ ఈస్ చేంజింగ్. ఎందుకంటే ఇక్కడ నాకు ఇన్వెంటరీ 1 crore పోయింది, కానీ అవతల వాళ్ళ ఆలోచన ఏంటంటే ఇక్కడ ఒక చిన్న ఫ్లాట్ కొనాలంటే ₹1,00,00,000 పెట్టాలి. అదే ₹1,00,00,000 నేను అక్కడ పెడితే నాకు 1 acre ల్యాండ్ వస్తుంది అనే ఒక మైండ్ సెట్లో కూడా పీపుల్ స్టార్టెడ్ డైవర్సిఫైయింగ్. మొన్నటి వరకు అక్కడ పెడితే ఫ్యూచర్ ఉంటుందో లేదో అని భయపడ్డారు. కానీ ఇప్పుడు ఐ థింక్ దట్ పీపుల్లో ఆ కాన్ఫిడెన్స్ ఆ విషయంలో ఎంతవరకు మార్పు కనపడుతుంది? చాలా మట్టుకు ఉందండి. ఎస్పెషలీ ద పీపుల్ ఫ్రమ్ ఆంధ్ర, లోకల్ పీపుల్లో అయితే చాలా మైండ్ సెట్ మారింది. ఇంకా మన సొంత ఊర్లో ఏదో ఒకటి చేసుకోవచ్చు అనే ఒక మైండ్ సెట్ అయితే జనాల్లో ఉంది.